హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనహవేదిక. సో మీ ముందుకి మళ్ళీ స్టోరీతో వచ్చేసాను గైస్, విత్ రివీల్ సీక్రెట్ పార్ట్ 8. సో ప్రీవియస్ వీడియోలో రంజిత్ ఇర్ఫాన్ చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నువ్వు వాడిని చంపుతావా, చంపలేవా, చంపగలవా, అసలు ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటే ఇర్ఫాన్కి ఏం చేయాలో అర్థం కాదు. తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళతో రంజిత్తో పాటు తన చుట్టుపక్కల ఉండే మనుషులు కూడా, అంటే ఇర్ఫాన్కి భయపడే వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఏంటన్నా నిజమా, వాడు నిజంగా నీ ఫ్రెండా అని. అలా అడుగుతుంటే ఇర్ఫాన్కి కోపం వచ్చి ఆ బ్యాగ్ని గట్టిగా గుద్దుతాడు. అలా గుద్దగానే ఆ బ్యాగ్ పగిలిపోతుంది. అప్పుడు రంజిత్ ఇలా అంటాడు, చెప్పాను కదా ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకని, ఒకటే ఆన్సర్, వాడిని నువ్వు చంపుతావా, చంపవా. దానికి ఇర్ఫాన్ ఇలా అంటాడు, చంపుతాను, వాడిని నేనే చంపుతాను, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైతే వాడు నాకు కావాల్సింది, ఇదంతా వద్దు నాకు అని రంజిత్ మధ్యలో అడ్డుపడతాడు. వాడిని నాకు నచ్చింది నేను చేసుకుంటాను, వాడిని నచ్చినట్టుగా నేను మార్చుకుంటాను, నాకు కావాల్సింది తెచ్చుకుంటాను అంటే కుదరదు ఇక్కడ. వాడిని నువ్వు చంపుతావా, చంపవా అని స్ట్రైట్గా అడుగుతాడు. ఇర్ఫాన్ దానికి ఏం చేయాలి తెలియక కొంచెం చిరాకు పడుతూ, వాడిని నేనే చంపుతాను, ఏంటి ఆలోచిస్తున్నావు అని రంజిత్ అడుగుతాడు. మళ్ళీ నువ్వు చంపలేనంటే చెప్పు, నేనే చంపేస్తాను. అప్పుడు దానికి ఇర్ఫాన్, నేను చంపుతానని చెప్తున్నాను కదా, నీకు అవకాశం ఇవ్వనులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంజిత్, నువ్వు వాడిని చంపలేవని నాకు తెలుసు, ముందైతే నువ్వు వాడిని పట్టుకో, వాడిని నేనే చంపుతాను అని మనసులో అనుకుంటూ రంజిత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇర్ఫాన్ గట్టిగా చెప్పినప్పటికీ దేవాన్ని ఎలా చంపాలో తనకు కూడా సరే తెలియదు. తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని. అయితే వాళ్ళ మనుషులు దేవాన్ని వెతకడానికి వెళ్ళిపోతారు. ఇలా జరుగుతుంటే దేవ వాళ్ళ ఊరికి వెళ్ళిన పోలీసులు ఇద్దరు ఊరి దగ్గరలోకి వస్తారు. అప్పుడు కార్తిక్ ఇలా అంటాడు, బాబాయ్ 2 రోజుల నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం, కనీసం ఫుడ్ ఇప్పించాలన్న కామన్ సెన్స్ కూడా లేదని బాబాయ్ నీకు, కనీసం టీ కూడా ఇప్పించలేదు కదా బాబాయ్, చచ్చిపోయేలా ఉన్నాం ఇక్కడ, నేను ఎక్కడైనా షాప్ దగ్గర ఆపమంటావా, టిఫిన్ చేద్దాం అని కార్తిక్ అడుగుతాడు. మరి త్వరగా వాళ్ళ ఊరు వెళ్తే మనకు కావాల్సిన తినేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చురా అంటే, వాళ్ళు ఊరు వెళ్ళేదాకా నాకు బస్సులు తప్పవా అని కార్తిక్ అడుగుతాడు. వాళ్ళ ఊరు వెళ్ళాక తిందామని చెప్తాను కదరా, కాసేపు ఆగు అని ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ అంటాడు. దానికి కార్తిక్, వాళ్ళ ఊరు ఎప్పుడు వెళ్తామో, నువ్వు నాకు ఫుడ్ ఎప్పుడు ఇప్పిస్తావు అలా అనుకుంటుండగా కార్తిక్ దగ్గరలో దేవ వాళ్ళ ఊరిని చూస్తాడు. అదే బాబాయ్ వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చేసాం, సరే త్వరగా అక్కడికి వెళ్ళి ఆపు, అక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఏదో కనుక్కుందాం. బాబాయ్ ముందు ఫుడ్, సరే సరే ఫుడ్ వేలే తిందాం పదా అని చెప్తాడు. అయితే ఊరి బయట కారు ఆపి దిగుతారు. వాళ్ళు దిగి అటు చూస్తే ఊరి పొలిమేరల్లో 4 వ్యక్తులు ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు, ఎవర్రా 4 ఇలా ఉన్నారు, చూడడానికి పహిల్వాన్స్లో ఉన్నారు, చేతుల్లోనేమో కత్తులు ఉన్నాయి, తేడాగా ఉంది అలా అంటే ఆ కార్తిక్ ఇలా అంటాడు, అవును బాబాయ్ చూస్తుంటే మనం దగ్గరికి వెళ్తే మనల్ని చపాతీలో మడిచేలాగా ఉన్నారు, అది ఇప్పుడు కూడా నాకు తిండి కావాలన్నారా అని అడుగుతాడు ఆ పోలీస్ ఆఫీసర్. దానికి కార్తిక్, సర్లే బాబాయ్ ఇప్పుడు మన ఈ పోలీస్ యూనిఫామ్లో వెళ్తే నిజంగానే మడత పెట్టేస్తారు, పదా డ్రెస్ మార్చుకుని వెళ్దాం అని చెప్పి వాళ్ళు డ్రెస్ మార్చుకుని వెళ్తారు. దగ్గరికి వెళ్ళగానే 4 ఆపేస్తారు. ఆపేసి, ఎవరు మీరు, ఎక్కడికి వస్తున్నారు, ఈ ఊళ్ళో వెళ్ళడానికి వీల్లేదు, నేను గిట్ట మీరు వెళ్ళిపోండి అని అంటారు. అలా అన్న తర్వాత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు, అది కాదు, మేము అసలు మీకు ఏం కావాలి, ఈ ఊళ్ళో మీరు ఏముందని వచ్చారు ఇక్కడికి, ఎవరైనా చుట్టాలు ఉన్నారా అని ఇంకొక 4లో ఒక వ్యక్తి అడుగుతాడు. లేదు అది అలా అంటుంటే కార్తిక్, యాక్చువల్లీ మేము సినిమా వాళ్ళం, ఇతను ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్, ఈ ఊళ్ళో షూటింగ్కి ప్లేస్ దొరుకుతుందేమో చూద్దామని వచ్చాం అని అంటారు. అప్పుడు ఆ 4లో ఇంకొక వ్యక్తి, ఏంటి అవునా మీరు సినిమా వల్ల, ఈ విషయం ముందే చెప్పాలి కదా, సినిమా షూటింగ్ వచ్చారా, వెళ్ళండి అలా అంటే 4లో ఒకడు, ఏంటో అలా పంపించేస్తున్నావు, మన బాస్కు తెలిస్తే మనల్ని చంపేస్తారు తెలుసా అని చెవులో చెప్తాడు. ఏం పర్లేదులే నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరిని లోపల పంపించేస్తాడు. ఆ 4 అక్కడ పక్కన కూర్చొని, అరే నువ్వు అలా పంపించేసావు, ఇప్పుడు మనకి ఏమైనా అయితే నీకు తెలుసు కదరా నాకు సినిమా అంటే ఎంత పిచ్చో, కొంచెం మేనేజ్ చేయి. వీళ్ళు 4 ఇలా మాట్లాడుకుంటుండగా లోపలికి కార్తిక్ ఇంకా పోలీస్ ఆఫీసర్ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు, సరైన టైంకి నువ్వు ఆ సినిమా స్టోరీ చెప్పి మనల్ని బాగా కాపాడారా అని అంటే, మరి లేకపోతే అది అనుకుంటే వదులుతారు, మరి నువ్వు అలాగే అంటూ ఉంటే ఇప్పటికి మనల్ని పుచ్చకాయలు తగినట్టు తరిగేసేవారు అని అంటాడు. ఇలా జరుగుతుండగా మన హీరో దేవ ఇంకా అమర్, ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి, 3 వెళ్తూ ఉంటారు. ఒక టైంలో ఆ అమ్మాయి పక్కకెళ్ళి ఫోన్ తీసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమర్ దాన్ని చూస్తాడు. ఒక చెట్టు చాటు నుంచి వింటూ ఉంటాడు ఏం మాట్లాడుతుందని. సార్ అది మీకు లొకేషన్ సెండ్ చేస్తాం, త్వరగా వచ్చేయండి సార్ అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. అప్పుడు అమర్ నవ్వుతాడు, నవ్వి పక్కకి వెళ్ళిపోతాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు, పోలీసులు పెట్టిన ఇన్ఫార్మర్ ఈ అమ్మాయినా, మరి ఇర్ఫాన్ చెప్పినట్టుగానే దేవాన్ని చంపుతాడా చూద్దాం.
For more exciting videos, please do like, share, subscribe Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.